ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము, నేను వీలారా ఈ వచనాన్ని మనము అర్థం చేసుకుంటే చాలు. బైబుల్ చాలా ప్రపంచమంతా ఉంది. మనకు మతికుండాల. యేసుక్రీస్తు నాకు రక్షణ ఇచ్చిన దేవుడు యూదా గోత్రపు వాడంట. ఆయన కొదమ సింహములాడంట. అలాంటి కొదమ సింహాన్ని ఇప్పటి వరకు ఎవరు తలుగుబెట్టి ఘాటికి కట్టేసి మేత వేయలేరు. గవర్నమెంట్ వారు కూడా సరే బోను చేసి అక్కడ ఇక్కడ మంచులు ఉండి దాన్ని ఆ బోన్లేకు పోనిచ్చిన తర్వాత దానికి మాంసం వేసి దాన్ని తలుపు వేసి లాకు వేస్తారు. ఇప్పటి వరకు కూడా దానికి సింహాన్ని కానీ కొదమ సింహాన్ని కానీ అదుపులోకి ఎవరు చేసుకోలేరు. అలాంటి యేసుక్రీస్తు కొదమ సింహముగా ఉండవలసినటువంటి ఆయన గొర్రెవలే ఈ లోకమునకు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైనాడు. ఎంత మార్చాడో! అలాంటి పరాక్రమమైన దేవుడు, రోషము కలిగిన దేవుడు గొర్రెలాగా మెడవంచుకొని పోయి మన కొరకు బలి అయినాడు. ఇంత దేవుని నువ్వు నమ్మినటువంటి నీవు ఇంకా తెలియకుండా అమాయకత్వంగా ఒక్క ముక్క కూడా నీవు నేర్చుకొని వాడవుగా ఉంటే ఎంత శుద్ధ తప్పుగా మనం ఉన్నామో, మనం ఎప్పుడు రైట్లోకి వస్తాము అని మనం మాలిమి చేసుకుందాం. దేవుడు ఈ సంఘాన్ని, ఈ బైబుల్ను, ఇదంతా ఈ చరిత్ర అంతా ఊరికనే నామకార్థంగా ఉలావుగా అలా ఆచార పద్ధతిగా చేస్తున్నామా? దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ లోకరాజ్యములన్నీ కూడా దేవుడు తీర్పు తీర్చి మునిగిపోయినప్పుడు యేసు నమ్మిన బిడ్డలు ఒక్కరు మాత్రమే పరలోకములో యుగయుగాలు ఆనందిస్తున్నటువంటి చరిత్ర చెప్తా ఉంది. అందుకొరకే నిన్ను నమ్ముకొనమని బాప్తీసం ఇచ్చి నిన్ను మంచి మాటల చేత బుజ్జిగించి దేవుని సన్నిధికి నడిపిస్తే, నీవు నిద్రపోతుంటే, నీకు వాక్యము ఎక్కకపోతే, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము అని నీకు తెలియకపోతే నువ్వెట్లా ఆరాధిస్తావు? ఆరాధన చేయలేవు. నీ కడుపుకు నీవు అన్నం తింటే నువ్వు బలంగా ఉంటావు. ఎవరినో తొలకొచ్చుకొని వాక్యాలు వింటే నీవు బలం రాదు. నువ్వు నేర్చుకోవాలా. ఎవరితోనో పాటలు పాడిస్తే నీకు బలం రాదు. నీవు పాడాలా, నువ్వు ఆరాధించాలా. అప్పుడే నీ ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. నీకు ఆకలైతుంది, దాహమేస్తుంది. వాళ్లకు నీళ్లు దాపి, వాళ్ళకు అన్నం పెట్టి, వాళ్లకు నమస్తే కొట్టి, వాళ్లకు మంచోడం అనిపించుకొని వెళ్ళిపోతే నీకేం ఫాయిదా? ఏం ఫాయిదా లేదు. నీ బట్ట ఉతుకుతున్నావు, బురదల మళ్ళా పంపుతున్నావు, అదే వేసుకుంటున్నావు, ఏం ఫాయిదా? అలా అయిపోతున్నాం. మనము సురుకుగా, రోషము కలిగి నేర్చుకుందాం. యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు. ఎన్నో గోత్రం ఇది. బైబిల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. యూదా గోత్రం ఎన్నో గోత్రం ఇది? 4వ గోత్రమని గోత్రాలు కూడా ఇక్కడ రాసిపెట్టాడు దేవుడు. రీలారా, ఇవి చెప్పాలంటే ఇక సాలే, ఒక్క ముక్క సాలు. ఒక్క మెతుకు తిని ఎన్నాళ్ళు కష్టం చేస్తావు నువ్వు. ఒక చదివి అంతా పాటలు పాడించి మిమ్మల్ని భ్రమపరిచి పెదవులకు నీళ్ళ తడి అంటించి పంపిస్తాను. నీకు బలం ఉంటుందా? యేసుక్రీస్తుని తెలుసుకో నాయన. యూదా గోత్రపు సింహాన్ని తెలుసుకో. ఏ కోణములో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు ఇంత బలమైన వాక్యాలు మనకు చెప్తూ ఉన్నాడంటే మనకు జ్ఞాపకం ఉండి నేర్చుకోవాలి. యూదా గోత్రపు సింహము గొర్రెవలె మారి మనల్ని పాపాలు మోసుకొని పోయి గొర్రెగా బలి అయినాడు అని చెప్పి ఆ వచనాన్ని మనుషులకు, చదువురాని మనుషులకు మాలిమి కావాలని పాట కూడా పాడిస్తున్నాం. బలి అయితివా నా కొరకు యేసు కలువారి గిరిపై నీ
కలుసంబులను బాపా. ఎవరు పాడాలి ఈ పాట? పాస్టర్ల కాడికి పాడితే సరిపోతుందా? పాస్టర్లో ఉన్న భక్తి మీ కడుపులేకొచ్చి చేరుతుందా? చాలా అమాయకత్వంగా ఉన్నాం. నువ్వు పాడాలా? గొర్రెను గడ్డి కాడికి దొరకపోతాడు, నీళ్ళ కాడికి దొరకపోతాడు. గొర్రె కడుపులో గడ్డి చెక్కడు, కాపరి చెప్తాడా? చెప్పండి అమ్మా. అబ్బా మీరు చాలా తెలివైన వారు. మొత్తుకో, ఎంతన్నా మొత్తుకో, రాయికి మొత్తుకో. గడ్డి కాడికి దొరకపోతాడు. మంచి గడ్డని వాక్యము ఈనమ్మా ఈనమ్మా, మేయమ్మ మేయమ్మ, ఈ పాట బాగుంది, పాడమ్మా పాడమ్మా, ఈ సేను వదో ఈడిపోతుంది, దీన్ని తినమ్మా అని. అది తినకుండా ఉంటే అక్కడెగిరి ఇక్కడెగిరి అంత టైమల్లో పోయినాక ఆకలి ఎత్తుంటే దొంగ చేనుల్లో మేస్తూ, ఇలాంటి మనుషులు ఎక్కువైపోయినారు, పెచ్చు పెరిగిపోయారు. కనుక భక్తికి వాల్యూ లేకుండా అయిపోయింది. భక్తి పాటలకు, దేవుని వాక్యానికి తావు లేకుండా అయిపోయింది. మన హృదయంలో సుఖంతో కూడా వాక్యము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యానన్న మీటింగ్ పెడితే మీ సంఘంలో ఉన్నటువంటి ఎకలాస్పురం సంఘస్థులంతా మొగళ్ళందరూ వచ్చి ఒక టీముగా నిలబడి ఒక 20-30 మంది ఒక పాట పాడిన ఆయన, రాకడ గురించిన పాటవాడు, లేకపోతే విశ్వాసాన్ని గురించిన పాటవాడు, లేకపోతే రక్షణ గురించిన పాటవాడు. పెద్ద పెద్ద సబ్జెక్టులు ఇవి బైబుల్లో. పిల్లగాడు బడికి పోతే సబ్జెక్టులు ఉన్నాయి. ఏం సబ్జెక్టులు అంటే ఏం సబ్జెక్టులు అమ్మా? 6 సబ్జెక్టులు ఉన్నాయి. మొదటి సబ్జెక్ట్ ఏమంటావు? తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ అంటే లెక్కలు, మ్యాథ్స్ అంటే కదా. ఆ సబ్జెక్టులలో వాడు నేర్చుకుంటే వాడు మార్కులు ఫస్ట్ మార్కులో ఉండి పై చదువుకెళ్ళుతాడు, పై చదువుకెళ్ళి జాబు కొడతాడు. ఏమి రానప్పుడు నేను చదివిచ్చిద్దండగరా బరగడ్లుగా అయిపో, అది కూడా రాకపోతే ఏమన్నా అడక తినిపో అంటాడా లేదా? అంటాం కదా మనం. ఇంత పెద్దగైనాక పెళ్లి చేసినాక వాని బట్టలే ఉతికి, వానికే ఎదురు చేసి పెట్టి, వానికి అన్నం వండి పెట్టి, వాని కాళ్ళు విసికి, వాని తలకాయ రుద్ది అన్న చేస్తామా? ఒరే ఇంత జడగొమ్మలక, ఇంత మానులకైనావు, నీ పై నువ్వు రుద్దుకొని, నువ్వు స్నానం చేసుకొని, నీ బట్టలు నువ్వు ఉతుకొని, నీ అన్నం నువ్వు తినరా అంటామా? వానికి ముద్దలు తినబెడతామా? అట్లయిపోయినాం మనము దేవుని వాక్యాన్ని వింటలేము, మనము పాటలు పాడతలేము, మనము ఆరాధన చేస్తలేము. టైం వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది? సారు చాలా ఒత్తిడి పెట్టే, బిర్రు ఎక్కువ పెట్టే, మొర దిప్పుతూ ఉన్నాడు, ఆ పానర్తోనే బిర్రు చేస్తున్నాడు కాబట్టి బయటికి లేచిపోదామా అనకుండగా ఇంకా బంద్ చేయి సార్. ఇది నేర్చుకున్నాం. పని రావటం లేదు, నన్ను బంద్ చేసి పోండి, నరకం పుక్కుడేమో, నేను ఈ ఊరు కాకుండా ఇంకో ఊర్లో దున్నుతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల కాపరి గడ్డి మేమని గడ్డి కాడి దొరికిపోతాడు, కడుపులో చెక్కడు గడ్డి కోసి, నీళ్ళ కాడి దొరికిపోతాడు, తాగాలది నీళ్ళు నోట్లో పోయాడు, చచ్చిపోయినాడు మాత్రం గొంతులో నీళ్లు పోస్తారు. ప్రయత్నం చేయాల. గాలిలో దీపం పెట్టి ఆరిపోవాకు దేవా అంటే నువ్వు దేవుడవు కదా, ఈ దీపం పెట్టి ఆరిపోయా, ఈ మనిషి ఎట్ట సరిపోయా, ఈ మనిషికి రోగం పెట్టొచ్చా, నువ్వు దేవుడవు కదా, పాస్టర్ అయ్యవు కదా, వాన రాకుండా ప్రార్థన చెయ్యి, ఆపమని చెప్పు, నువ్వు బల చెప్తావు అని ఒక ఆయన అంటాడు. నేను పాస్టర్ని, తప్పించుకున్నాను. నేను చనిపోవడానికైనా సిద్ధమైనా, నేను ఎవరైనా చంపడానికైనా, చచ్చిపోతే దేవుని కొరకు చనిపోతే వాక్యం చెప్పకుండా ఆ భారం సరిపోతుంది. కానీ దేవుడు ఎప్పటికీ మారని దేవుడు. నాలాంటి పాస్టర్లు ఎంతమంది వచ్చినా మనుషులు నేర్చుకోవాలని చెప్తా ఉన్నారు, కానీ నేర్చుకోకుండా ఉండటం వలన ఈ దేవుడే ఉన్నాడా, ఇంకొక దేవుడు లేడా, ఇంకొక మార్గం లేదా, ఇంకొక పరలోకం లేదా అని నువ్వు అట్లా అనుకొని నష్టపోకుండా టైం అయికుండా ముసలోడవైపోయిన తర్వాత నీవు యా దేవుడు నీకు అడ్డురాడు. కాబట్టి యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును అన్నాడంటే ఏ దేవుడు లేడని అర్థం. ఏ దేవుడైనా ఉంటే నీ బిడ్డ దేవుడు అవుతారని ఆయాలనే యేసుప్రభు మీకు ఎదురు తిరిగి ఆ దేవుడు యుద్ధము చేసేవాళ్ళే. యేసుక్రీస్తుకు యుద్ధము చేస్తే
యేసుక్రీస్తు యుద్ధోపకరణములు ఇలాంటి ఈ లోకంలో ఉన్న దేవతలు లాంటివి కాదు. యేసుక్రీస్తు మీద ఎవరు యుద్ధము చేయలేరు. అందుకొరకే యేసుక్రీస్తుకు తెలుసు. ఏంటి తెలుసు? నేనే మార్గమును సత్యమును జీవమును, చూడు నేను ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చేసి పెట్టి మీకు చెప్పి వెళ్ళిపోతున్నానని ఆయన చెప్పి, యోహాను సువార్త 14:6 ఆయన అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా యుద్ధాలు చేసిన రాజులు కానీ దేవతలు అనబడిన వారు కానీ ఎవరైనా సరే నన్ను ప్రార్థించి నన్ను ఆరాధించిన వాళ్ళు మాత్రమే మీకు పరలోకం ఉంటుంది అంటున్నాడు. ఇంకా మిగతా వాళ్ళలోకి వస్తే రాపిడికి వెళితే జటాపటిగా మాట్లాడితే వాళ్ళు దేవుళ్ళు కాదా ఇల్లు దేవుళ్ళు కాదా అని అట్లా అనుకుంటూ పోతే వాళ్ళ లోపాల చాలా నీవు భ్రష్టు పట్టిపోయి చెడిపోతావు. వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి చరిత్రలు చాలా వరకు లోపసహితంగా ఉన్నాయి, చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. యేసు చరిత్రలోకి రా, యేసు పవిత్రుడు, యేసు చరిత్ర చదువు. యేసు చేతులు ఎవరిని కొట్టలేదు, యేసు నోరు ఎవరిని దూషించలేదు, యేసు చూపు పాపపు చూపు కాదు, ఆయన చూపు కోటి కిరణాల కాంతి చూపు. పాపిని దిగపార చూసి, అమ్మా నీవిక పాపము చేయకుండా వెళ్ళు, ఎవరు నిన్ను శిక్షించలేదా అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము. పొద్దున్నే కరకర పొద్దు పడుతుంటే ఒక ఆమెను పాపం చేసిన ఆమెను తీసుకొని వచ్చి యేసుప్రభు ముందర పెట్టారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అయ్యా యేసుప్రభువా, నువ్వు నీతిమంతుడిలాగా చెప్తావు, మోసే అనే ఒక పాస్టర్ ఇంతకుముందు ఒక ఆయన వచ్చిండా, ఆయన ఇట్లాంటి పాపం చేసిన వాళ్ళను చంపేయమని చెప్పిండా, నీవేం చేయమంటావు చెప్పు అంటా ఉన్నారు. చదువమ్మా 8వ అధ్యాయంలో. యేసు అమ్మా తెల్లవారగానే యేసు దేవాలయములోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ, వ్యభిచారం అంటే భర్త ఉండి ఇంకొక పరపురుషునితో ఉన్నటువంటిది వ్యభిచారం అంటారు. జారత్వం అంటే పెళ్లి కాక మునిపే తప్పులు చేసే పెళ్లి కాని పడుసు పిల్లలకు జారత్వము, జారస్త్రీ, జారస్త్రీనుడు, జారుడు అంటారు. ఈ జారత్వము లోకములో తాండమాడుతుంది, వ్యభిచారము తాండమాడుతుంది, భక్తికి తావులేదు. ఈనాడు చాలామంది చెడిపోతూ చేసేవారిని బుద్ధులిడగొడుతూ చేసేవారిని ఎక్కిరిస్తూ ఏలనగా రాజకీయము ఎక్కువగా ప్రభావితం చేస్తూ పిశాచిలాగా పీర్క తింటుంది. మనుషులను వర్గభేదాలు చేస్తూ భాగాలు చేస్తూ వంచుకుంటుంది, మనసులను వశపరుచుకుంటుంది. లౌకిక జ్ఞానం ఎక్కువైపోయింది లోకములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక్కడే నిలబడేది, లాస్ట్కు ఈ మొత్తం పోతుంది. ఒక్కడే దేవుడు ఒక్క నిలబడతాడు. దేవుని నమ్మిన పిల్లలు మాత్రమే నిలబడతారు. వాళ్ళే పరలోకములో యుగ యుగాలు నిలబడతారు. ఈ లోకములో ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ అంతా నాశనమైపోతుంది అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చదవండి, ఒక్క నెలలో బైబిల్ చదవచ్చు శ్రద్ధ ఉన్న వ్యక్తి. 6 నెలల్లో బైబిల్ అంతా చదువుకొని భక్తుడు కావచ్చు. సంవత్సరములో బైబిల్ అంతా చదివి ప్రయోజకుడు కావచ్చు. ప్రతి ఇంట్లో బైబిల్ అరుదుగా ఉండాలని బైబిలు దేవుడిచ్చాడు. కనుక ఇక్కడ పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఏమంటున్నారు చదువమ్మా? అట్టి వారిని రాళ్ళు విసిరి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా.
యేసు ప్రభుని అడుగుతున్నారు ప్రజలు వచ్చి, పట్టుకొచ్చిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి ఆమెను పట్టుకొని వచ్చి అడుగుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టి చంపేది మాకు తెలుసు, నీవేం చేయమంటావు చెప్పంటే అన్నీ మీకు తెలుసు, కొట్టి చంపేది తెలుసు, తీర్పు తీర్చేది చెప్పు, న్యాయం తెలుసు, మీరే న్యాయకాళ్ళు, మీరే అన్యాయం చేస్తోళ్ళంతా. యేసు ప్రభు ఏం చెప్పాలి ఇప్పుడు? ఏమన్నా చెప్తే ఈయనను సిక్కులో వేసుకొని ఈయనను చంపనికే తీసుకొని వచ్చారు. ఈయనకు వచ్చింది ముందర బెడద. ఈయనను యేసుక్రీస్తును చంపడానికి వాళ్ళు పన్నాంగము బన్ని యేసును తప్పులెతుకుతూ యేసును చంపడానికి వాళ్ళు అంతా కంకణము కట్టుకున్నటువంటి వాళ్ళు యేసును కుట్ర చేసి లాస్ట్కు వాళ్ళ మనిషి ద్వారానే ఆయనను చంపించారు. యేసు మనిషే యేసును చంపించాడు. యూదుల గోత్రములో పుట్టినటువంటి యూదా గోత్రం మనిషే యేసును చంపించాడు. ఆ కొమ్మ మీద ఉంటున్నాడు, ఆ కొమ్మనే నరుకుతున్నాడు. ఆ కొమ్మ మీద కూర్చున్నాడు, ఆ కొమ్మనే నరుకుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నరికేటువంటిది సాతాను అనేటువంటి స్థానంలో ఉంది గొడ్డలి. ఆ గొడ్డలే ఉత్త గొడ్డలి నరకలేదు కొమ్మను, దానికి కోమ పెడతారు, కట్టె. ఆ కట్టె లేకపోతే కట్టెను నరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడ్డలే నరుక్కోదు. కట్టెను నరకడానికి కట్టెతోనే కట్టెను నరికిస్తూ ఉన్నటువంటి లోకము యొక్క తెలివితేటలు ఎక్కువైపోయాయి. కనుక మనము దేవుని నమ్ముకుందాం, దేవుని ఆరాధన చేద్దాం, దేవుని పాటలు పాడదాం. ఈ తీర్పులో దేవుడు చెప్తా ఉన్నాడు, అందరి ముఖాలు చూస్తున్నాడు, నేల మీద రాస్తున్నాడు. చదువు కిందికి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుతా ఉన్నారు. తల ఎత్తి వాళ్ళందరినీ చూసి